Only బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. సత్యం సుందరం ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, చెప్పండి సార్. యాక్చువల్లీ సత్యం సుందరం అంటే ట్రైలర్ చూసినప్పుడు ఇది చాలా సింపుల్ మూవీ, చిన్న మూవీలా అనిపించింది. బట్ తమిళ్లో మంచి హిట్ అందుకుంది. అట్లనే దేవరా లాంటి బిగ్ మూవీతో పాటు రిలీజ్ అయ్యి, సాధారణంగా పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఏదైనా చిన్న మూవీ రిలీజ్ అయిందంటే నిలబడడం చాలా కష్టం. కానీ మంచి టాక్ అందుకొని ఇంకా థియేటర్స్ లో ఈ సినిమా నిలబడి ఉంది. సో ఏంటి సార్, ఓవరాల్ ఏమంటారు ఈ మూవీ గురించి? వెరీ గుడ్ మూవీ అండి. తమిళ్లో అయితే చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా మీరు అన్నట్టుగా స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి అది ముందరికెళ్తుంది. చాలా మంచి మనసున్న మూవీ అనాలి. మనుషుల్ని జస్ట్ సింపుల్ కథతోటి, మన కథతోటి, అందరి కథ అది, దాంతో కట్టిపడేయడం 3 గంటల సేపు అంటే అది మాటలు కాదు. ప్రతి ఒక్క మనసును అది స్పృశిస్తుంది, ఏడిపిస్తుంది, అలాగని ఒక అలౌకిక అనుభూతిని కూడా కలిగిస్తుంది అనమాట. అండ్ క్రెడిట్ టు బోత్ అరవింద్ స్వామి అండ్ కార్తీ. ఇలాంటి చిన్న కథ, మీరు అన్నట్టు చాలా చిన్న కథ ఇది. ఒక ఊరు బ్యాక్గ్రౌండ్లో అవుతుంది, పెద్ద సెట్స్ లేవు, ఏమి అంగు ఆర్భాటం ఏమి లేదు. అలాంటి సినిమాలో ఆ పాత్రల్ని చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ఎంత బాగా యాక్ట్ చేశారంటే అందులో మనకి పాత్రలే కనబడతాయి. అంత బ్రిలియంట్గా వాళ్ళు పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమా తెలుగులో బాగా ఆడుతుందంటే ఇంకో కారణం ఏంటంటే క్రెడిట్ టు ద ప్రొడక్షన్ హౌస్. తెలుగులో తీసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి చిన్న బోర్డ్ అయినా కానీ తెలుగులో కనబడుతుంది, ఎక్కడ మీకు తమిళ్ కనబడే కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం, ఎప్పుడైనా తెర మీద మన కార్తీ చేయి కనబడ్డప్పుడు ఆయన మీద ధోని అనే ఒక పచ్చబొట్టు ఉంటుంది, అది కూడా తెలుగులో పెట్టారన్నమాట. అంత చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్ గా తీశారన్నమాట. సో అంటే సార్, ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సత్యం సుందరం డైరెక్టర్, 96 డైరెక్టర్ కూడా ఈయనే. కొంతమంది అంటుంది ఏంటంటే సేమ్ 96 మూవీ చూసినట్టు అనిపించింది, ఆ క్యారెక్టర్ ని ఇందులో దించేశారు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు మరి? కొద్దిగా పోలికలు ఉన్నాయండి. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. ఐ థింక్ ఎమోషన్స్ ని, అండ్ ఆ ఎమోషన్స్ ని ప్రతి మనిషికి కనెక్ట్ చేయడంలో ప్రేమ్ కుమార్ లాంటి డైరెక్టర్ ఈ మధ్య కాలంలో లేదనుకోవచ్చు. 96 వాజ్ అన్ అమేజింగ్ మూవీ. 2018లో వచ్చింది అనుకుంటా, 6 years బ్యాక్. అండ్ ప్రతి ఒక్కరిని, అసలు అది చిన్న సినిమా అయినా కానీ విజయ్ సేతుపతి అండ్ త్రిషా తోటి చాలా కనెక్ట్ అయిపోయారు. అండ్ అది కూడా నోస్టాలజీ ఈ సినిమాలు లాగానే. ఈ రెండింటికి సేమ్ అదే, ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన కథ, వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు, అవి వాళ్ళని పట్టి ఎప్పుడు వాళ్ళ మనసుని కలిసివేస్తూ ఉంటాయి అన్నమాట. అవి తర్వాత 20 ఏళ్ల తర్వాత వాటితోటి ఎలా డీల్ చేస్తారన్నదే కథ. అక్కడ విజయ్ సేతుపతి చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి తర్వాత 20 ఏళ్ల తర్వాత తారసపడితే ఏమవుతుందో అని, అది ఆ సిచ్యువేషన్. అయితే విజయ్ సేతుపతిని ఈ సినిమాలో 2గా విడగొట్టారనిపిస్తుంది నాకు. అరవింద్ స్వామిలో ఆ బ్రూడింగ్ క్యారెక్టర్ పెడతారు. అరవింద్ స్వామి ఈ సినిమాలో అంటే కథే ఆయనది. ఆయన ఇంతకుముందు 22 ఏళ్ల క్రితం ఒక గుంటూరులో ఉంటారు, ఒక మంచి ఇంట్లో ఉంటారు, బిగ్ హౌస్. ఆ హౌస్ తోటి చాలా అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. పోతే వీళ్ళ చుట్టాలు, దాయాదులు వాళ్ళు ఏం చేస్తారు, మోసంతో వీళ్ళని ఆ ఇంట్లోంచి వెళ్ళగొడతారు. సో ఆ ఇంటి జ్ఞాపకాలు 22 ఏళ్ళైనా ఆయన్ని వదిలే అనమాట. ఎప్పుడు అంటే అంతకుముందున్న అరవింద్ స్వామి, అదే సత్యం వేరే, ఇప్పుడున్న సత్యం వేరే. అయితే 22 ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డనమాట తను. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ చెల్లెలి పెళ్లి కోసం 22 years తర్వాత గుంటూరు దగ్గర ఉన్న వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో వెళ్ళినప్పుడు ఆయన మదన పడడం, లేకపోతే ఆ ఫీలింగ్స్ అని కూడా బాగా క్యాప్చర్ చేశారు. అక్కడ కార్తీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈయన ఎవరో తెలియదు, బావా అని ఈయన వెంటబడతాడు. సో ఇనిషియల్గా ఈయన ఏమనుకుంటాడంటే, ఎవడో అంటే కొంతమంది ఉంటారు కదా ఊళ్ళల్లో, అంటే ఊరికి సిటీ నుంచి రాగానే పడిపోయి చాలా వీడు జిడ్డుగాడు, అసలు అత్యుత్సాహం, అసలు వదలట్లేదు, నస క్యారెక్టర్, ఈ టైప్ లో ఉంటాడు. కానీ ఈ సినిమా అంతా కూడా ఒక నైట్ లో ఏం జరిగింది అనేది కథ అనమాట. ఇది ప్రొసీడ్ అయినా కొద్దీ క్రమక్రమంగా ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఇతనికి అర్థం కావడం మొదలవుతుంది. కార్తీ అనే క్యారెక్టర్ ఒక స్మాల్ విలేజ్ లో ఉంటాడు, కానీ అంత చాలా సంతోషంగా ఉంటాడు, అందరికి హెల్ప్ చేసే నేచర్. ఆయన వైఫ్ కూడా చాలా జోవియల్గా ఉంటుంది. ఈయన మంచితనంతో ఈయన కళ్ళు తెరిపిస్తాడనమాట. తను ఏం కోల్పోతున్నాడు ఏందనేది, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈయన ఎప్పుడైతే రికగ్నైజ్ చేసుకుంటాడో అతను, అరే నేను ఇలా ఉన్నానేంది అనేది, దట్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ పాయింట్. ఒక మనిషిని మార్చాలంటే మనం ఉపదేశమో లేకపోతే ఏదో సర్మనో ఏదో ఇవ్వక్కర్లేదు, క్లాస్ పీకక్కర్లేదు.
అవతల వాళ్ళ ప్రవర్తనతో ఒకరి మంచితనంతో ఇంకొకరి మంచితనాన్ని లేపడం, నిద్ర లేపడమే ఈ సినిమా అన్నమాట. ఓకే. సో అసలు హ్యుమానిటీ ఏంటి అంటే ఎలా అందరూ హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని థింగ్స్ని ఎలా వదిలేసి మనం ముందరికి వెళ్ళాలనేదే ఈ పిక్చర్ అన్నమాట. అండ్ ప్రేమ్ కుమార్ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, చాలా గట్టి 2-3 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇందులో కూడా కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు బయట నుంచి కెమెరా పెట్టరనమాట, ఇంట్లోపల కెమెరా పెట్టి డోర్స్ మూసేస్తారు. అంటే నా ప్రపంచం ఇక్కడికి, అంటే ఒక ప్రపంచం, ఒక అధ్యాయం ఇక్కడ తోటి ముగిసింది అనే దానికి బాగా, అంటే దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకటి రిసెప్షన్లో వాళ్ళ సిస్టర్కి గిఫ్ట్స్ తెస్తాడనమాట, ఆమె ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇవ్వడం కూడా అసలు అందరికీ కంటతడి పెట్టిస్తుంది. అమేజింగ్ సీన్ అనమాట. అది రాయడం, అదొక 5 minutes దాన్ని తీయడం కూడా అది పెద్ద సాహసం. అది అంటే ఆ కన్విక్షన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆర్టిస్ట్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే ఒక నమ్మకం ప్రేక్షకుడు ఇది తప్పకుండా చూస్తాడని. అది నరేషన్ అప్పుడు చాలా కష్టం ఉంటుంది. తర్వాత ఒక సైకిల్ మీద ఒక 10-15 నిమిషాలు చూపిస్తారు మనందరికి కూడా. ఇదే ప్రేమ్ కుమార్లో గొప్పతనం ఏంటంటే అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. మన అందరి జీవితాల్లో కూడా ఇది ఉండొచ్చు. ఒకరికి సైకిల్ తోటి, ఒక స్కూటర్ తోటి, ఏదో పాత దాంతో ఆ అనుబంధం ఉంటుంది. ఏదో చిన్న వస్తువులు మనం ఇప్పటికీ ఏదో దాచుకోవచ్చు. సో ఎట్లా అంటే మనుషులు వాళ్ళకున్న అటాచ్మెంట్స్ని బాగా అతను ప్లే చేస్తాడనమాట. సార్, ఓన్లీ మూవీలో ఎమోషనల్ సీన్స్ ఏనా, ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా? ఎందుకు అంటే కొంతమంది అంటున్నారు కొంచెం సాగదీసినట్టు అనిపించింది మూవీ అని చెప్పేసి, మరి మీరేమంటారు? సాగదీసినట్టుగా ఏముండదు అండి, ఉండొచ్చు అక్కడెక్కడ, బికాజ్ లెంత్ ఆల్మోస్ట్ లైక్ 3 hours ఉంది. ఒక 10 minutes మరి ఎక్కడ కట్ చేయాలో కూడా నాకు తెలియదు. బట్ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ అంటే కార్తీక్ కొద్దిగా లేట్ ఎంట్రీ ఇస్తాడు, ఒక 25 minutes ఇంటూ ద ఫిల్మ్ వస్తాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్గా ఉన్నా కానీ ఆయన అమాయకత్వం, ఆయన మాట్లాడడం అది ఇదంతా చాలా పల్లెటూరులో ఎట్లా ఉంటుందో చాలా నవ్వుకునేటట్టు ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఉట్టి మనకు కామెడీ యాక్షనే కాదు, ఇంకా వేరేది ఉంటుందని కూడా ఈ సినిమాలో చూపించారు. పర్టికులర్గా ఇంటర్వెల్ తర్వాత ఒక 45 minutes పాటు ముగ్గురే ఉంటారన్నమాట థియేటర్లో. ముగ్గురే ఉంటారంటే అరవింద్ స్వామి అండ్ కార్తీ అండ్ ప్రేక్షకుడు ముగ్గురే. అట్లా అనిపిస్తుంది మనకు. అంటే వాళ్ళు అరవింద్ స్వామి కార్తీ ఇంటికి వెళ్తాడనమాట రాత్రిపూట. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 to 45 minutes ఉంటుంది. ఇద్దరినే చూపిస్తారు. మధ్య మధ్యలో వాళ్ళ వైఫ్ కనబడుతుంది. ఇంట్లో కాసేపు, అంతా నైట్ షూట్ అది. ఇంట్లో కాసేపు, దెన్ బ్యాక్ యార్డ్లో కాసేపు, దెన్ నది ఒడ్డున కాసేపు అనమాట. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు వాళ్ళ గతం, తర్వాత ఏమేమి జరిగినాయి వాళ్ళ లైఫ్లో ఒక్కొక్కటి రిలేట్ చేస్తూ వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే చాలా సార్లు కూడా ఒక ఇద్దరు పాత ఫ్రెండ్స్ వస్తే ఎక్కడో కూర్చొని ఏదో బియర్ ఓపెన్ చేసి ఏదో గంట సేపు అరగంట సేపు మాట్లాడతారు. అలానే అనిపిస్తుంది అనమాట. దాన్ని చాలా బ్రహ్మాండంగా రాశారు అనిపిస్తుంది. ప్రేక్షకుడు ఎక్కడ కూడా ఈ 45 minutesలో అంటే దెర్ ఇస్ నథింగ్, కామెడీ ఉండదు, లేకపోతే డాన్స్ అట్లాంటి ఎంటర్టైన్మెంట్ లేదు, కానీ మన జీవితాన్ని అక్కడ పెట్టాడు కాబట్టి అంత గ్రిప్పింగ్గా తీస్తాడు. అదే ఈ సినిమా గొప్పతనం. అండ్ కార్తీ క్యారెక్టర్ని కూడా ఈ 45 minutesలో బాగా చూపిస్తారనమాట. కార్తీ అండ్ వాళ్ళ వైఫ్ మధ్యలో ఉండే బాండింగ్, ఆమె కూడా ఇతని లాగే ఉంటుందన్నమాట. అంటే మంచి మనుషులు కూడా ఎంత అంటే ప్యూర్ అమాయకత్వం, మంచితనంతో ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఇందులో చూపించారు. అండ్ కార్తీస్ రిలేషన్షిప్ విత్ ఎనిమల్స్ ఆల్సో, మనుషులే కాదు, బుల్ మీద ఒక 5-10 నిమిషాలు చూస్తే చాలా బాగుంటుంది. దెన్ వేరియస్ వాళ్ళ పెద్ద లోగిలేది, అందులో చాలా ఎనిమల్స్, అవి పాములు కూడా ఉంటాయి. సో ఫన్, ఆ మధ్య మధ్యలో ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. సార్, ఓవరాల్ గా యాక్టర్స్ యొక్క యాక్టింగ్ మీకు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అంటే ఆ పాత్రలో లీనమైపోయారా, లేదంటే కనుక కొంచెం డిఫరెంట్ గా అనిపించిందా? ఎక్సలెంట్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది అవుట్ అండ్ అవుట్ కార్తీ అండ్ అరవింద్ స్వామి మూవీ. వాళ్ళకు చాలా అప్రిషియేషన్ వస్తుంది సినిమాతోటి. అండ్ ఇంకా ఇద్దరిని మనం అప్రిషియేట్ చేయాలి, ప్రొడ్యూసర్స్ సూర్య అండ్ జ్యోతిక. కార్తీ బ్రదరే. ఇలాంటి మంచి సినిమా తీయడానికి కూడా అట్లా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తేనే అదవుతుంది. అండ్ ప్రేమ్ కుమార్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. పోతే మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. గోవింద్ వసంత్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మనకి మళ్ళీ ఇళయరాజాని గుర్తు చేస్తారనమాట ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో. ఇంతకుముందు చెప్పిన యాక్టర్లు కాకుండా రాజ్ కిరణ్ అండ్ జయప్రకాష్ వీళ్ళు కూడా సీనియర్ క్యారెక్టర్స్ వేస్తారు, వాళ్ళు బాగానే చేశారు. అలాగే శ్రీవిద్య అండ్ స్వాతి అని అరవింద్ స్వామి వైఫ్ అండ్ కార్తీ వైఫ్, వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్లో దిస్ ఇస్ బ్రిలియంట్. యాక్టింగ్ పరంగా, టెక్నికల్గా కూడా చాలా బాగుంది. అండ్ మై రేటింగ్ ఈజ్ 3.5 on 5. ఇంకెవరన్నా
బాగా ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్, ఇలాంటి మంచి సినిమాలు చూసే వాళ్ళకి ఇంకా 4/5 కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎవరు కూడా మిస్ కాకుండా ఈ మూవీ చూడాలని చెప్పేసి చెప్తున్నారు. అంత బాగా అనిపిస్తుంది మాకు, మీరు చెప్తుంటేనే మాకు చూడాలనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.